గ్రేవీ ఉండగానే మనం దింపుకుంటే రైస్లోకి, చపాతీ, పూరి, బగారా రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే దీంట్లోకి కాజు వేసినాం కాబట్టి ఈ కర్రీకి మరింత టేస్ట్ పెరుగుతుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చికెన్ కాజు కర్రీ రెడీ అయిపోయింది. మరి మీరైతే ఏ విధంగా చేస్తారు అనేది కూడా మనకి కామెంట్ బాక్స్లో తెలపండి. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కాజు కర్రీ రెడీ అయింది. మరి చాలా సింపుల్గా, చాలా కలర్ఫుల్గా గ్రేవీతో ఉండే ఈ కర్రీ రైస్, బగారా రైస్, పూరి, చపాతీల్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ఒక్కసారి చేసి తిన్నారనుకోండి, ఇలానే చేసుకోవాలనిపిస్తుంది. మరి ఈరోజు మన కర్రీ వచ్చేసి చికెన్ కాజు కర్రీ. ఈ చికెన్ కాజు కర్రీని చాలా ఈజీగా, సింపుల్గా గ్రేవీతోటి ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. అలాగే తయారు చేసే విధానం, దీనికి కావాల్సినవి చూసేద్దాం. ముందుగా శుభ్రం చేసుకున్న 1/2 kg చికెన్ తీసుకోవాలి. అలాగే ఒక టమాటా, 2 ఆనియన్స్ని కట్ చేసుకుని ఇలా తీసుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా. అలాగే 1/2 కప్పు జీడిపప్పు, 4 పచ్చిమిర్చి, 2 రొప్పల కరివేపాకు, 2 టేబుల్ స్పూన్లు అల్లం పేస్టు, 1 స్పూను కారము, 1 స్పూను సాల్టు, 1 స్పూను ధనియాల పౌడర్, చిటికెడు గరం మసాలా, చిటికెడు పసుపు. ఇప్పుడు తయారు చేసే విధానం చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. నేను కుక్కర్లో రెడీ చేస్తున్నాను కాబట్టి కుక్కర్ గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వీటెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని, కరివేపాకుని వేసి వేపించుకోవాలి. ఇవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసి కాస్త కలర్ చేంజ్ అయ్యేటంత వరకు వేపించుకోవాలి. ఇవి వేగిన తర్వాత 1 టేబుల్ స్పూను అల్లం పేస్టు వేసుకుని ఈ ఆనియన్స్ని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మంట అనేది మీడియంలో పెట్టుకుని ఇలా బాగా కలుపుకుంటూ కాస్త కలర్ చేంజ్ అయ్యేటంత వరకు ఆనియన్స్ని వేపించుకోవాలి. ఆనియన్స్ని ఇలా కలుపుకుంటూ చూడండి, ఇలా చూస్తే మనకి ఆయిల్ అనేది పైకి కనిపించాలి. ఇలా పైకి ఆయిల్ తేలిందంటే మనకి ఆనియన్స్ అనేది వేగిపోయినట్టు లెక్క. ఇప్పుడు వేగిన ఈ ఆనియన్స్లోకి శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుని ఇలా కిందకి మీదకి కలుపుకోవాలి. చూడండి, ఆనియన్స్ బాగా పట్టేటంత వరకు ఇలా రెండు కలిసిపోయేటట్టు చికెన్ ఆనియన్స్ని బాగా కలుపుకుంటూ ఇలా సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు మనకి దీంట్లో ఉన్న వాటర్ అంతా వస్తుంది, చికెన్లో ఉన్న వాటర్. ఆ వాటర్ అంతా ఇంకిపోయేటంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కారం, సాల్టు, గరం మసాలా ఇవన్నీ వేసేసుకుని కిందకి మీదకి ఇలా అనుకోవాలి. అలాగే చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మళ్ళీ ఇది వేయడం వల్ల దీంట్లోని కాస్త వాటర్ వస్తుంది. ఇక ఆ వాటర్ కూడా ఇంకిపోయేటట్టు చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా మనము దీంట్లో జీడిపప్పు కూడా వేసుకున్నామండి. ఇంకా మనకి ఈ చికెన్ మనకి ఆనియన్స్ వేగిన తర్వాత చికెన్ వేసుకున్నాం కదా, ఇప్పుడు నేను వేసుకున్నాను కదండి. మరి అదే మీరు ఆనియన్స్ వేగిన తర్వాత జీడిపప్పును కూడా వేసుకుని వేపించి అలా కూడా వేసుకోవచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి చికెన్ వేగిపోయింది కదండి, దీంట్లోకి మనం సన్నగా కట్ చేసుకున్న టమాటా కూడా వేసి వేపించుకుందాము. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా టమాటా అంతా మగ్గేటంత వరకు ఇలా బాగా కలుపుకుంటూ వేపించుకోవాలి. అలాగే ఇప్పుడు 1/2 కప్పు వాటర్ వేసి బాగా కలుపుకుని మూత పెట్టుకుందాము. దీనికి బాగా పండిన టమాటా వేయడం వల్ల ఈ కర్రీకి టేస్ట్ బాగుంటుంది. అలాగే మూత పెట్టుకున్న తర్వాత మంట అనేది హైలో పెట్టుకుని ఒక 3 విజిల్స్ వచ్చేటంత వరకు ఉంచేద్దాము. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకుందాము. ఇప్పుడు ఒక 2 మినిట్స్ పక్కన పెట్టేస్తే ఆవిరిపోతుందండి. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా విజిల్ తీసుకుని ఈ మూత తీద్దాము. మనకి కర్రీ అనేది ఎలా ఉందనేది ఇప్పుడైతే చూసేద్దాం. చూసారా,
కాస్త వాటర్ ఉన్నట్టు అనిపిస్తుంది కదా. కుక్కర్లో వేసినప్పుడు మనకి వాటర్ అనేది ఉంటుంది, ఎక్కువ వాటర్ పీల్చదు. అలాగని కూడా మనము పావు కప్పు వాటర్ మాత్రమే వేసినాము. ఇప్పుడు ఈ వాటర్ అంతా మనకి గ్రేవీ కింద ఎలా అవుతుంది అనేది ఇప్పుడు మనము చూసేద్దాం. నేనైతే 2 ఎండుమిర్చిని, ఒక 2 రొబ్బల కరివేపాకు, అలాగే 2 ఎల్లుల్లిపాయలని కొట్టుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే అల్లం పేస్ట్ ముందుగానే 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాము కదా, కర్రీలోకి 1 టేబుల్ స్పూన్ వేసాము. ఇప్పుడు 1 టేబుల్ స్పూను ఇందులో వేసుకుందాము. ముందుగా ఒక గిన్నె తీసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఎండుమిర్చిని, కరివేపాకుని, అలాగే మెత్తగా కొట్టుకున్న ఎల్లుల్లి రొబ్బలను కూడా వేసి కాస్త ఎగనిచ్చి, మనం 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ ఉంది కదా, అల్లం పేస్ట్ను కూడా వేసుకుని ఇలా దోరగా వేపించుకోవాలి, మాడిపోకుండా. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా బాగా కలుపుకుంటూ వేపించుకోవాలి. అలాగే ఇప్పుడు మనకి గరం మసాలా సరిపోదా అనుకున్న వాళ్ళకు ఇంకాస్త ఈ ఆయిల్లో వేసుకుని వేపించుకుంటే కర్రీకి టేస్ట్ బాగుంటుంది. అలాగే మనకి కర్రీకి కలర్ రావాలంటే ఇప్పుడు కాస్త గరం మసాలా, 1 అర స్పూను కారం కూడా వేసుకున్నానండి. కారం ఇలా వేయగానే ఫ్రై అయిపోతుంది గరం మసాలాని. 2 ఇలా బాగా వేగిన తర్వాత వెంటనే మనం ఉడికించి పక్కన పెట్టుకున్న చికెన్ కర్రీని కూడా ఇందులో వేసి ఇలా బాగా కలుపుకుంటూ దగ్గరికంటా ఉడకనిద్దాము. ఇంకా గ్రేవీ అంతా ఈ వాటర్ లాగా ఉన్నదంతా గ్రేవీ లాగా మారేటంత వరకు ఇలా కలుపుకుంటూ మనం దీన్ని ఉడికించుకోవాలి. ఇలా దగ్గరికంటా చూసారా, ఇక్కడ కనిపిస్తుంది కదా గ్రేవీలా. ఇలా గ్రేవీలాగా కాస్త గ్రేవీ ఉండగానే మనము దింపుకుంటే రైస్లోకి, చపాతీ, పూరి, బగారా రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే దీంట్లోకి కాజు వేసినాం కాబట్టి ఈ కర్రీకి మరింత టేస్ట్ పెరుగుతుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చికెన్ కాజు కర్రీ రెడీ అయిపోయింది. మరి మీరైతే ఏ విధంగా చేస్తారు అనేది కూడా మనకి కామెంట్ బాక్స్లో తెలపండి. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కాజు కర్రీ రెడీ అయింది. మరి చాలా సింపుల్గా, చాలా కలర్ఫుల్గా గ్రేవీతో ఉండే ఈ కర్రీ రైస్, బగారా రైస్, పూరి, చపాతీల్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ఒక్కసారి చేసి తిన్నారనుకోండి, ఇలానే చేసుకోవాలనిపిస్తుంది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.